హలో గాయ్స్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే బ్యాట్స్మెన్స్ చెలరేకిపోయారని చెప్పాలి. ఎందుకంటే దాదాపు చాలా మ్యాచ్ల్లో మనకి 200 అబోవ్ స్కోర్లు వచ్చినాయి. అయితే ఇది పక్కన పెడితే మనకి ప్రతి సీజన్లో కూడా ఫారెన్ ప్లేయర్స్ సెంచరీ కొడుతూ ఉంటారు. దాని తర్వాత ఈ ఐపీఎల్ మొత్తం కూడా వాళ్ళే డామినేట్ చేస్తూ ఉంటారు, సో మన ఇండియన్ ప్లేయర్స్ కంటే. కానీ ఈసారి చూసుకుంటే ఫారెన్ ప్లేయర్స్ కంటే మన ఇండియన్ ప్లేయర్సే మరి డామినేట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే మనకి టాప్ 6 బ్యాట్స్మెన్స్లో చూసుకుంటే 5 మన ఇండియన్ ప్లేయర్సే ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ మనకి ఆరెంజ్ క్యాప్ రేస్లో చూసుకుంటే మనకి ఫస్ట్ సాయి సుదర్శన్, సో తను ఏకంగా 759 రన్స్ కొట్టాడు. సో దాంతోపాటు సెకండ్ ప్లేస్లో కనుక మనం చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, సో అతను చూసుకుంటే దాదాపు 717 రన్స్ చేశాడు. సో దాంట్లో కూడా ఆడిన ఈ సీజన్ మొత్తంలో ప్రతి మ్యాచ్లో కూడా 25 అబోవ్ రన్స్ చేసి ఒక రికార్డు క్రియేట్ చేశాడని చెప్పాలి. సో దాని తర్వాత థర్డ్ ప్లేస్లో కనుక మీరు చూసుకుంటే విరాట్ కోహ్లీ ఏకంగా 657 రన్స్ చేశాడు. సో దాని తర్వాత మరి శుభ్మన్ గిల్, సో మనకి ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి శుభ్మన్ గిల్ చూసుకుంటే ఈ సీజన్లో 650 రన్స్ చేశాడు. అంటే మనకి విరాట్ కోహ్లీ కంటే ఒక 7 రన్స్ ఏమో తక్కువ అనుకోండి అంతే. సో దాని తర్వాత మనకి 5th పొజిషన్లో కాకుండా 6th పొజిషన్లో కనుక ఒకసారి చూసుకుంటే శ్రేయస్ అయ్యర్, సో మరి వాళ్ళ టీం ఫైనల్లో గెలవపోయినా సరే మరి వన్ మ్యాన్ షో చేశాడని చెప్పాలి ఈ సీజన్ మొత్తం కూడా. అఫ్కోర్స్ వాళ్ళకి మరి టాప్ ఆర్డర్లో కొంచెం సపోర్ట్ దొరికింది. దాని తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళింది మాత్రం శ్రేయస్ అయ్యర్ అనే చెప్పాలా. సో మరి శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే ఈ సీజన్ మొత్తంలో కూడా 607 రన్స్ ఏం చేసినట్టున్నాడు. సో దీంతో మనకి ఇండియన్ ప్లేయర్సే, సో ఈ ఐపీఎల్ 2025 సీజన్లో మరి ఫుల్ డామినేట్ చేసింది మాత్రం ఇండియన్ ప్లేయర్స్ అనే చెప్పాలి.